హాయ్, ఎలా ఉన్నారు? ఈ మధ్యనండి ఏ పెళ్లి భోజనానికి వెళ్ళినా ఒకటే గ్రేవీ. ఏం కూర వండారో ఏంటో తెలియకుండా భోజనం చేసి వచ్చేస్తున్నామండి. ఇదివరకు అయితే ములంకాడ టమాటా, గుత్తి వంకాయ కూర, బంగాళదుంప కూర భలే ఉండే కదండి. ఆ టేస్ట్ గుర్తొచ్చి ఈరోజు నాకు ములంకాడ టమాటా వండుకోవాలనిపించిందండి. మీకు కూడా ఇష్టమైతే నా వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. నాటుకాళ్ళు తీసుకుని మరీ వంటేనేమో అదిరిపోయిందండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా మరి. కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ములక్కాడ ముక్కలు, పచ్చిమిర్చి. ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ని తీసుకుని 7-8 జీడిపప్పులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా గసగసాలు తీసుకున్నాను. మనం ఏదైనా మిక్సీ పట్టుకున్నప్పుడు ఫస్ట్ డ్రైగా ఉండే వాటిని మిక్సీ పట్టుకోవాలండి, లేదంటే ఇవి నలగవు. వెల్లుల్లి రెమ్మలు, అల్లం కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఈ టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుని కాస్త నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోండి. క్లిప్ మిస్ అయింది. వీటిని మిక్సీ పట్టుకోవాలి. అన్నీ ఒకసారి మిక్సీ పడితే ధనియాలు, జీలకర్ర అవి సరిగ్గా నలగవు కాబట్టి అవి ముందుగా మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని కూడా ఇలా మిక్సీ పట్టుకుని ఈ గ్రేవీని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణీ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో కాస్తంత కరివేపాకు, మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు వీటిని యాడ్ చేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవడం కోసం ఉప్పుని యాడ్ చేసుకుని కాసేపు కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం ఉల్లిపాయలు మగ్గినాయేమో. ఉల్లిపాయలు కూడా బాగా మగ్గాయి. వీటిని కాసేపు ఇలా ఫ్రై చేసుకుని మనం ముందుగా మిక్సీ పట్టించుకున్నాం కదా వాటన్నిటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి. టమాటా గ్రేవీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వీటిని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక కారాన్ని యాడ్ చేసుకుని, అలాగే మనం ముందుగా బాగు చేసి ఉంచుకున్నాం కదా ములక్కాడ ముక్కలు, వీటిని కూడా యాడ్ చేసుకుని వీటికి ఉప్పు కారం పట్టే విధంగా కాసేపు ఇలాగా ఈ గ్రేవీలో మగ్గనిద్దాం ములక్కాడ ముక్కల్ని. ఒక 5 మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత ములక్కాడలు ఉడకడానికి సరిపడే వాటర్ని యాడ్ చేసుకోండి. ములక్కాడలు మరీ ఉడికిపోయినా విడిపోతాయి. కాస్త వాటర్ చూసుకొని యాడ్ చేసుకోండి. మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాము. కాసేపు ఇలా ఉడికిన తర్వాత చూద్దాము. చూడండి, వాటర్ అంతా బాయిల్ అయిపోయింది. మనకి కర్రీ అయితే రెడీ అవుతుంది. ములంకాయ టమాటా గ్రేవీ ఇలా గుజ్జు గుజ్జుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మరీ డ్రై అయిపోయినా అంత టేస్ట్గా కూడా ఉండదు. వీటిలోకి కాస్తంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ములంకాడ టమాటా కర్రీ రెడీ అయింది. మీరు కూడా ఈ ప్రాసెస్లో చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.